హిందూ బంధువులందరికీ కూడా శుభోదయం. మరి ఈరోజు నిత్య దేవతార్చన, నా ఇంట్లో నిత్యం చేసినటువంటి దేవతార్చన మీకు ఎలా చేసుకుంటున్నాను ఏమిటని తెలియపరచడం కోసం యూట్యూబ్ వీడియో చేస్తున్నాను. ఇదివరకు కాఫీ వీడియో చేశాను, దాన్ని చాలా ఆదరించి సపోర్ట్ చేశారు. అలాగే ఈ దేవతార్చన వీడియో కూడా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. సంధ్యావందనం చేసుకుంటూ దేవతారం చేసుకోవడం, దేవతారం చేసిన భాగంలోనే మహానైవేద్యం వండుకోవడం, ఇదంతా కూడా నిత్యకృత్యం చేసిన విధానం అంతా కూడా నేను చేసిన విధానాన్ని నాకు నచ్చిన విధానంగా చూపిస్తాను. మీరు చూడండి. జై శ్రీరామ్. శ్రీ మహాగణాధిపతి మహాదేవ్యో మహాదేవి ఓం నవద్రవై ధ్రువ సర్వావస్థాం సర్వవేశ్వరి పుండరీకాక్షం రక్షాళియా. ఆ రకంగా మనం హైందవ ధర్మంలో, సనాతన ధర్మంలో మనం ఎలాగే వస్తున్నటువంటి ముఖ్యంగా బ్రాహ్మణ కుటుంబాల్లో శ్రౌతియం, స్మార్తం, వైదికం ఇవి అన్ని రకాలుగా చూసినప్పటికీ కూడా నిత్య దేవతార్చన, నిత్య అనుష్ఠానము, త్రికాల సంధ్యావనము అనేది పూర్వం నుంచి గురువుల నుంచి మనకి సాంప్రదాయబద్ధంగా వస్తుంది. అలాగే నిరంతరం కూడా ఎన్ని కార్యక్రమాలు ఉన్నా, ఎంత హడావుడి ఉన్నా, ఎన్ని ఒత్తిళ్ళు ఉన్నప్పటికీ కూడా చక్కగా సంధ్యావనం చేసుకోవడం, గాయత్రి జపం చేయడం, దేవతార్చన చేసుకోవడం, అలాగా అనుష్ఠానాలు చేసుకుంటూ మనం ఎదురు వెళ్తున్నాం. కొంతమందికి ఉపదేశాలు ఉంటాయి, లక్ష్మీ గణపతి కానీ, చండీ కానీ, ఇలా చాలా ఉపదేశాలు ఉంటాయి. ఆ రకంగా వారి తగ్గట్టుగా ఏ అనుష్ఠానం తగ్గట్టుగా వాళ్ళు అనుష్ఠానం చేసుకుంటూ ఉంటారు. నాకైతే ప్రత్యేక అనుష్ఠానాలు అయితే ఏమీ లేవు. కేవలం గాయత్రి అనుష్ఠానము, లక్ష్మీ గణపతి అనుష్ఠానము, నిత్య దేవతార్చన. ఈ దేవతార్చన కూడా వాడపల్లి విష్ణుపట్ల అనుస్వామి గణాపాటి గారు తాతగారు చేసేటువంటి దేవతార్చన. మరి వారికి నా మీద అనుగ్రహం కలిగి నాకు ఇచ్చారు. ఇచ్చి దాదాగా 15 ఏళ్ళు అవుతుంది. 15 సంవత్సరాల నుంచి కూడా 20 సంవత్సరాల నుంచి కూడా మనం చక్కగా ఈ నిరంతరం నిత్య దేవతార్చన చేసుకుంటూ ఉంటాను. ఈ నిత్య దేవతార్చన బాగా పనులు ఒత్తిళ్ళు ఉన్నప్పటికీ కూడా తెల్లారగట్ల లేవడము, అదే కార్యక్రమం వెళ్ళి వచ్చిన తర్వాత దేవతార్చన చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఈ నిత్య దేవతార్చన చేసుకుని ఇంట్లో ఉన్నప్పుడు కంపల్సరీ ఆ నిత్య దేవతార్చన చేసుకుంది మనం టిఫిన్ కానీ భోజనం కానీ చేయకూడదు. అది అనుష్ఠానంలో నియమం అన్నమాట. ఈ నియమాలు పాటించుకుంటూ ఎదురుకు వెళ్తూ ఉండాలి. సరే, ఈ దేవతార్చన విధానము, అలాగే నేను చేసుకునే మహానైవేద్యం అని కూడా నేనే స్వయంగా వండుకుంటాను. పూర్వం నిప్పులు కడిగేవారు, కుంపట కడిగేవారు అని చెప్పి మీరు వినే ఉంటారు. ఇప్పుడు మీరు లైవ్లో చూస్తున్నారనమాట. ఎందుకంటే నేను కూడా ఆ రంగానికి ఈ మహానైవేద్యం కోసం ఇద్దరికి అలాగే బియ్యం కడిగి పెట్టి మా గృహలక్ష్మి బియ్యం కడిగి పెట్టేస్తుంది కనుక ఆ దేవతార్చన చేసుకోవడానికి నేను ఆ చేసే విధానంతో కూడా మీరు చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. అనుష్ఠానం చేసుకుంటూనే గాయత్రీం వ్రతాం భయాం కుశకషాం శుభ్రం కపాలం గదం శంఖం చక్రమదారవందేవహం భజే. నాకు పెద్దగా ముగ్గులు పెట్టడం రాదు, కాకపోతే ఏదో చిన్న ముగ్గు వేసుకోవాలి, మరి ఉత్తి నేల చేయకూడదు కదా అని ఉద్దేశం. మా ఇంట్లో మా గృహలక్ష్మి ముగ్గులు పెడుతూ ఉంటుంది. దేవుడి దగ్గర అయితే ఏమి, గుమ్మలో అయితే ఏమి, వాడు చాలా అందంగా పెడుతూ ఉంటారు. దానికి నేను చాలా చండాలంగా పెడుతూ ఉంటాను. మన ముగ్గు ప్రధానం కానీ అందం ప్రధానం కాదు కదా. జై శ్రీరామ్. నిత్యం కుంపుడు అంటించుకుంటూ ఈ కుంపుడు మీదే దేవతార్చనకి మహానైవేద్యం వండుకుంటూ ఉంటాను అనమాట ప్రతిరోజును. ఒక్కొక్కసారి ఆలస్యం అయితే కనుక మా గృహలక్ష్మి వండి పెట్టేస్తుంది, లేదా మనవతో వాళ్ళతో అడవడిగా ఉంటాయి కనుక నేనే చేసుకుంటూ ఉంటాను. ఎంత కడుక్కుని అంత శుభ్రం చేసుకున్నా మన ఇళ్లలో నియమాలు నిష్టలు ఎక్కువండి. పూర్వం చాలా సమయం పెట్టేశారు. ఒక అర్థం చూడండి, మా మనవడు కూడా ఇవన్నీ లాగేద్దాం పీకేద్దాం చూస్తూ ఉంటాడు. వాడు వచ్చేసి లాగేస్తాడు స్టార్ట్ చేస్తారు. తిరిగితో వండుకుంటూ ఉంటాను. బియ్యం కూడా చూసారా, చక్కగా పట్టు తక్కువ బియ్యం, సోనామసూరి బియ్యం పట్టు తక్కువ. అంటే ఇది ఆరోగ్యం కదా, అంతకంటే ఏం లేదు. చక్కగా రకంగా మనం తీసుకుని అత్యవసర టైప్లో వేసుకోవాలి మహానైవేద్యానికి. అలా వేసుకుంటూ ఉంటే మన అనుష్ఠానం దేవతార్చన అభిషేకం అయ్యేటప్పటికి అది కూడా చక్కగా అయిపోతుంది. ఆ రకంగా మనం కదలికి వెళ్ళాలి. జై శ్రీరామ్.
అదనమాట అండి. చక్కగా జరుగుతూ ఉంటుంది. లోపల నాకు అభిషేకం అవుతూ ఉంటుంది. కంటిన్యూ. సంతోషం. అదండి, ఇలా కుంపడి మీద వండుకుంటూ ఉంటే ఆ రుచి వేరు, ఆ కమ్మదనం వేరు, ఆ ఆరోగ్యం కూడా వేరు. మొత్తం వంట అంతా కూడా పూర్వం దీని మీద చేసేవారు. పొయ్యిల మీద కుంపడి మీద చేసేవారు, లేదా పిడకలు దాలేసనే చేసేవారు. ఇప్పుడు మనకి గ్యాస్ పొయ్యిలు, ఇండక్షన్ స్టవ్లు అన్నీ వచ్చాయి. దాంతోపాటు మనం అనారోగ్యం కూడా కొనుక్కొని తెచ్చుకుంటున్నాం. సరే, వంట అంతా దీని మీద చేయాలంటే నా వల్ల అవ్వదు, ఏదో మహానైవేద్యం వరకు కాబట్టి దీని మీద వండుకోవడానికి అవకాశం ఉందన్నమాట. అలా నిత్యకృత్యం అలా చేసుకుంటూ ఉంటాము. చక్కగా చూసారా, గ్యాస్ దొరుకుతున్నట్టుగా అంత కుతుకుతులుగా ఉడుకుతుంది అన్నం కూడాను. సో మీరు కూడా అవకాశం ఉంటే నిత్య దేవతార్చనకి ఇలా చిన్న కుప్పడు కొనుక్కొని, చిన్న పిడికను కొనుక్కొని, ఆ రకంగా దేవతార్చన చేసినటువంటి వాళ్ళు ఇలా చేసుకుంటే బాగుంటుందని ఒక ఆలోచన. నేను ఎలా చేసుకుంటాను, మీరు కూడా చేయాలని కోరుకుంటున్నాను. వచ్చిందని మరి కొన్ని క్షణాల్లో చక్కగా మహానైవేద్యం అయిపోతుంది. అయిపోయిన వెంటనే అభిషేకం చేసుకోవడం. అభిషేకం చేసిన లోపల అన్నం చల్లారుతుంది. చల్లారిన వెంటనే మహానైవేద్యం పెట్టేయడం. దేవతార్చన అయిపోయిన వెంటనే మనం దేవతార్చన చేసేయడం. అయితే బంధువులారా, చక్కగా కుంపడి మీద దేవతార్చన సంబంధించిన మహానైవేద్యం అత్యవసరం పూర్తి చేసుకున్నాను. ఈ అత్యవసరం ఇప్పుడు చల్లారుతూ ఉంటుంది. ఈ లోపల నిత్య దేవతార్చన అభిషేకం పూర్తి అయిన తర్వాత అప్పుడు మహానైవేద్యం చల్లారుతుంది కాబట్టి దాన్ని మహానైవేద్యం పెట్టడం కుదురుతుంది. ఇప్పుడు నేను నిరంతరం చేస్తున్నటువంటి దేవతార్చన ఇది శివలింగము. ఎప్పుడో కనీసం ఒక 85 సంవత్సరాల కింద శివలింగం ఇది. పార్థివలింగం, స్ఫటికలింగం ఇది. అలాగే దేవతార్చన సంబంధించినది విష్ణుమూర్తి, ఆదిత్యం, గణపతి, అంబికం అంటే శ్రీచక్ర సహిత అమ్మవారు అన్నమాట. చక్కగా ఇది పంచాయతనం, శివ పంచాయతనం. ఇది చక్కగా నిరంతరం శివ పంచాయతనం చేసుకుంటూ ఉంటాను. మీరు దూరం చూడండి, అంటే కొంత మంత్రాలు పైకి చెప్పే ఉంటాయి, కొన్ని మంత్రాలు లోపలికి కూడా ఉంటాయి. కనుక అనుష్ఠానం చేసుకుంటూ ఉంటాను. మీరు చూస్తూ ఉండండి. కూడా నిత్యదేవతార్చన చేసినటువంటి దాంట్లో నిరంతరము నిమ్మకము, చమకము, అలాగే పురుష సూక్తం. పురుష సూక్తం దేవతార్చనానికి కంపల్సరీ చదవాలి. రోజులు చదివినా చదవకపోయినా ఈ పురుష సూక్తం అనేది కంపల్సరీ చదివేటువంటి వ్యవస్థ. అలా చేసుకుని చక్కగా అభిషేకం అయిపోయిన తర్వాత ఈ దేవతార్చన ఏదైతే ఉందో అవన్నీ కూడా శుభ్రంగా కడిగేసుకుని వ్యవహారం చేయాలి. ఆ రకంగా చేస్తూ ఉంటాను. మీరు చూడండి.
ఇదే మొదటిసారి నా దేవతార్చన వీడియో తీయడము జరుగుతుందన్నమాట. అందులోనూ ఈ 24వ సంవత్సరము 22వ తారీఖు జనవరి 1, 22వ తారీఖు 2024 సంవత్సరం ఈ శోభకృతం సంవత్సరం మనందరి జీవితాల్లో ఈ 28వ కలియుగంలో నిలిచిపోయేటువంటి చరిత్రాత్మకమైనటువంటి రోజు. ఎందుకంటే గత 500 సంవత్సరాలుగా మనం ఎదురు చూస్తున్నటువంటి బాలరామ మందిర నిర్మాణం అయోధ్యలో అది చాలా విశేషమైనటువంటి కార్యక్రమం. మరి అంత వైభవపేతన కార్యక్రమం మనందరం ఉండేటువంటి 28వ కలియుగంలో ఆ కార్యక్రమం జరగడం, అది మనందరం వీక్షించడం, దర్శించడం చాలా పూర్వజన్మ పుణ్య ఫలితం. ఎందుకంటే ఎంతో అదృష్టం ఉంటాయి కానీ ఆ కార్యక్రమం ఈ శోభకృతనామ సంవత్సరంలో సీతాదేవి పుట్టింది అని చరిత్ర పూర్వం నుంచి పెద్దలు అనేక రకాలుగా చెప్తూ ఉంటే తెలిసింది మాకు కూడాను. కనుక నిజంగా సీతాదేవి పుట్టినటువంటి సంవత్సరంలో మరి అయోధ్య సరియు నదీ తీరంలో అయోధ్య నగరంలో బాలరాముని విగ్రహ ప్రతిష్ట కర్ణుడి పండగగా జరిగింది. అది అందరూ మనం ఉండడం, ఆ కలియుగంలో మనం ఉండడం, అది వీక్షించడం మన జన్మ ధన్యం అనమాట. అంతటి మహత్కార్యం చూడడం చాలా విశేషం అనమాట. చేసుకుంటూ మీకు చిన్న చిన్న విషయాలు కూడా చెబుదామని ఒక ఆలోచనతో చేశారనమాట. అలాగే ఈ దేవతార్చన అయిపోయిన తర్వాత శుభ్రంగా కడిగేసుకొని వాటికి బొట్లు పెట్టేసి అర్చన చేసేసేసి మహానిజం పెట్టేసి లోపల పెట్టేసుకోవాలి. కానీ నేనేం చేస్తానంటే ఈ దేవతార్చన చేసి కడిగేసిన తర్వాత ఈ వండే పళ్ళానికి మళ్ళీ చక్కగా విభూతి రాసి ఈ శివలింగాన్ని కూడా విభూతి పెట్టి పెడతాను. ఎందుకంటే గొప్పని ఎవరు ముట్టుకోరు, అయినా ఒకరు ముట్టుకున్నా ఎవరిని దర్శించినా పెద్ద ఇబ్బంది ఉండదు, మనకి మడి ఆచరణకి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే విభూతి, తులసి దళము, మారేడు దళము ఇవన్నీ కూడా చాలా పవిత్రంతో కూడుకున్న వ్యవహారం కాబట్టి చక్కగా కడిగేసిన తర్వాత కూడా ఈ పళ్ళానికి ఎలా విభూతి రాసుకొని చక్కగా మళ్ళీ అదే దేవతార్చన మళ్ళీ అందులో సర్దుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది అనమాట. కనుక నేను ఆ రకంగా ఈ దేవతార్చన మళ్ళీ యథాస్థానంలో పెట్టుకొని చక్కగా చేస్తూ ఉంటాను. ఈ దేవతార్చనలు నా దగ్గర 2 ఉన్నాయండి. ఒకే పళ్ళెంలో 2 దేవతార్చనలు ఉన్నాయి. ఒకటి ఇందాక చెప్పారు కదండి, విష్ణువర్ధంలో స్వామి గణపతి గారు వాడపల్లి వాస్తవ్యులు వారి తాతగారు చేసే దేవతార్చన నాకు ఇచ్చారు. అదే కాకుండా అశ్వరావుపేటలో వేలూరి సుబ్రహ్మణ్యం గారు అని చెప్పేసి వారు అమెరికా వెళ్ళిపోతూ వారి దగ్గర ఉన్న దేవతార్చన కొంచెం మంచి వాళ్ళకి ఇవ్వాలని ఒక ఆలోచనతో నేను ఏదో నిరంతరం చేస్తూ ఉంటాను కదా అని చెప్పేసి ఆ దేవతార్చన ఇచ్చారు. 2 దేవతార్చనలు కలిపితే ఒక దేవతార్చన కింద నేను చేస్తున్నాను అనమాట. 2 దేవతార్చన సరఫరా అన్నీ ఉన్నాయి. ఇందులో ఒకటి లేక ఒకటి ఉండకపోతే కనుక చేయకూడదు. ఒక దేవతార్చన సరఫరా అన్నీ ఉండాలి. అలాగా దేవతార్చనకు సంబంధించినటువంటి 2 దేవతార్చనకు సంబంధించిన విషయాలన్నీ కూడా ఉండాలి. అంటే శివుడు, విష్ణుమూర్తి, ఆదిత్యం, గణపతి, అంబికం ఈ 5 కలిపి ఉండాలన్నమాట. ఈ 5 కలిపి ఉంటేనే పంచాయతీలు ఉంటారు. ఆ రకంగా పంచాయతీలను చూశారు. ఈ అభిషేకం చేసిన తర్వాత మళ్ళీ నేను వాటికి విభూతి రాయడం వల్ల గోకు నారాయణ దర్శించిన లేదా ఎవరైనా గోకుని వచ్చి ముట్టుకున్నా ఎవరో దాకేందుకు మా మనవడే వెళ్ళి ఈ దేవతాశ్రమాన్ని పీకేస్తూ ఉంటాడు పాకుంటూ వెళ్ళి. కనుక అలా గోకుని స్పర్శించిన ఇబ్బందుల్లో దేవతార్చన అనేది శివ పంచాయతం అనేది చాలా మడి నిష్ఠ నియమంతో ఉండాలి కాబట్టి అలాంటివి ఏమైనా ఉన్నా ఇబ్బంది లేకుండా మనం చేసుకుంటూ ఉండాలి. చక్కగా వాటికి విభూది పెట్టేసాను. ఇప్పుడు చందనం బొట్టు పెడతా ఉన్నాక అందుకని కుంకుమ బొట్టు పెట్టకూడదని మన యొక్క వేదంలో చెప్పబడుతుంది. దేవతార్చనకి గంధము, విభూది, గంధమే తప్ప కుంకుమ పెట్టక్కర్లేదని చెప్పేసి మన శాస్త్రంలో ఉంది. కనుక ఆ రకంగా చేసుకుంటూ చేస్తున్నాను. విష్ణుమూర్తికి చక్కగాను తులసిదళాలు పెడతానండి. చాలా విశేషం. విష్ణుమూర్తికి తులసిదళం అంటే చాలా ప్రీతి కనుక విష్ణుమూర్తికి తులసిదళం. అలాగే భాస్కరుడికి ఆదిత్యం, సంజ్ఞాయ పద్మశౌరు సూర్యనారాయణుత పరబ్రహ్ముడికి ఆదిత్యుడికి ఎర్రటి పుష్పాలు, అలాగే అమ్మవారికి కూడా చక్కగా ఎర్రటి పుష్పం ఇవన్నీ పెట్టడం జరుగుతుంది. అలాగే శంఖం పువ్వులు ఇవన్నీ మనకు దొరికేటువంటివి అందుబాటులో ఉన్నటువంటి వ్యవస్థను చేస్తూ ఉంటాము. శ్రీ చక్రశ్రీ మహారామలింగేశ్వర ఆదిత్య పంచాయతీ దేవతాభ్యో నమ వామదేవాయ స్నానమూర్పయామి నమ యజ్ఞోపవేతమూర్పయామి కాళాయ నమ గంధం సమర్పయామి కళవికరణాయ నమ చటోత్రమద్రవదే భావం పితృదాంతిగాయ భావం
ऊर्ध्वाय नमः ओम ऊर्ध्वलिंगाय नमः ओम हिरण्याय नमः ओम हिरण्यलिंगाय नमः ओम सुवर्णाय नमः सुवर्णलिंगाय नमः ओम दिव्याय नमः ओम दिव्यलिंगाय नमः ओम भवाय नमः ओम भवलिंगाय नमः ओम आत्माय नमः ओम आत्मलिंगाय नमः ओम शिवाय नमः शिवलिंगाय नमः जगवाय नमः सर्वलिंगाय नमः ज्वलाय जलिंगाय नमः परमलिंगाय नमः ओम एतत् सोमस्य सूर्यस्य सर्वलिंगस्यस्तवदिवानमन्त्रमोकं श्रीचक्रसिद्धमार्गलिंगेश्वरादित्यपञ्चायतनिरूपाभ्यो नमः नानाविधपरिमलपुष्पान् पूजां समर्पयामि मार्गलिंगेश्वरादित्यपञ्चायतनिरूपाभ्यो ఇలాగా ఈ మధ్యన సాంబ్రాణి గడ్డలు బజార్లో దొరుకుతున్నాయండి. ఇలా తీసుకొచ్చి చక్కగా సాంబ్రాణి లోపల వేసుకొని లోపం చూపించిన తర్వాత దీపాంతం ఇప్పుడు మహానైవేద్యం ఒకటి రెండు మహానైవేద్యం పెడుతున్నానంటే దీనికి నయ్య అభిగారు కూడా చేశాను, అవని అభిగారం చేశాను. మధ్య పాణి నా దేవతార్చన పూర్తయిందండి చక్కగాను. అలాగే నా పూజా మందిరం చూస్తున్నారు కదా. ఇది ఈ రకంగా నాకు నిరంతరం ఉండేటువంటి దేవతార్చన అనుష్ఠానం చేసుకొని కార్యక్రమాలన్నీ వెళ్తూ ఉంటాను. సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. మీ మలబాక సుబ్రహ్మణ్య శర్మ, మలబాక యూట్యూబ్ ఛానల్. స్వస్తి.